అత్యంత దయనీయ పరిస్థితుల్లో, అనైక్యంగా ఉన్న పరిస్థితిలో, మతోన్మాద ప్రమాదం పెరుగుతున్న స్థితిలో చివరిగా అభ్యుదయవాదులకు గాని, ప్రజాతంత్రవాదులకు గాని, లౌకికవాదులకు గాని, వామపక్షవాదులకు గాని, బహుజనులకు గాని మీరు ఇచ్చే సందేశం ఏమిటి? పోరాడితే ఏదేమైనా ఈ రోజు అనైక్యంగా ఉండడం మూలంగానే ఆధిపత్య శక్తులు ఇవాళ రాజ్యాధికారంలో ఏలుతున్నారు, పరిపాలిస్తున్నారు. మన అనైక్యతే, మన బానిసత్వమే, మనం బడుగుల్లాగా బానిసల్లాగా ఉండడం మూలంగానే ఇలా ఆధిపత్య కులాలు, ఆధిపత్య వర్గాలు, పాలకులు ఇలా పరిపాలిస్తున్నారు అని చెప్తా ఉన్నా. మన అనైక్యతే ప్రధాన కారణం. బానిసల్లాగా బతుకుతున్నాం, కులగణన చేయట్లేడు. ఇప్పటికి సార్ 57 శాఖలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి. బీసీ శాఖని కేటాయించలే, వెనుకబడిన శాఖని కూడా కేటాయించలే. అంటే ఎంత వివక్షకు గురవుతున్నారు. బీసీ ముఖ్యమంత్రి కదండి నరేంద్ర మోడీ. బీసీ శాఖని కేటాయించలేదండి. ఇప్పటికీ బీసీకి బడ్జెట్ అంటూ లేదు. ఆయన బీసీ ముఖ్యమంత్రి కాదంటారా? కుల గణన. బీసీ ముఖ్యమంత్రి అయితే బీసీలకు చేసేవాడు. అది పేరుకు మాత్రమే, పేరు వాడుకొని మాత్రమే. నరేంద్ర మోడీ వాడుకున్నాడు బీసీలను. బీసీ ముఖ్యమంత్రి మా కింది కులాల్ని కింది నుంచి వచ్చిండు, ఛాయ్ అమ్ముకునేవాడుగా వచ్చిండు అని మభ్యపెట్టి ఈరోజు రాజ్యంలో బీసీ కులగణన చేయనీకు కూడా నిరాకరిస్తున్నాడు బీసీ ముఖ్యమంత్రి, బీసీ ప్రధానమంత్రి. ఇట్లాంటి పరిస్థితుల్లో బీసీలు ఆలోచించట్లే. ఆఖరికి కులాల మధ్యన, గోత్రాల మధ్యన, మతాల మధ్యన తగులు పెట్టుకుంటున్న పరిస్థితే ఉంది. ఒక్కసారి గీత, నేత, మచ్చ, రజక, అనైక్య, ఒక మొత్తం బడుగు బలహీన సబ్బండ కులాలు, సమస్త కులాలు ఒక్కసారి పిడికిలు బిగించండి, మీ భావజాల దారిద్ర్యాన్ని వైదొలిగించుకోండి, ఒక్కసారి ఆలోచించండి అని కోరుతా ఉన్నాం మేము. ఎందుకు మన పరిస్థితి ఇలా దిగజారింది? ఒక్కసారి సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిని చెప్పండి. సర్దార్ సర్వాయి పాపన్న పేరు చెప్పితే ఊరపిచ్చుక ఊరు చేరదు, కౌజులు కారాడుతుండు, నక్కలు నాట్యాలు దొక్కు, పందికొక్కు డోలుగొట్టు, దొంతికుండలు గంతులేస్తాయి, పసిబిడ్డ పాలు దాగదు, గుర్రాలు గుగ్గిళ్ళు తినవురా, ఏనుగులు మేతమేయవు. అట్లాంటి వీరుడి వారసత్వంతో ఏం చేస్తూ ఉన్నారు? బానిసల్లాగా బతుకుతున్న పరిస్థితి ఉంది. అందుకోసం ఆ రోజుల్లో ఆయనే తాళ్ళెక్కితే ఏమొస్తుంది, కళ్ళు గీస్తే ఏమొస్తుంది, చేపలు పడితే ఏమొస్తుంది అన్న వీరుడు. కొడితే గోల్కొండ కోటను కొట్టాలి, రాజ్యమేలాలి, రాజావాలి అనే ఒక స్ఫూర్తిని తీసుకుపోయి బహుజనులు ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించిన సర్దార్ సర్వాయి పాపన్న, ఊరూర గ్రామ గ్రామాన సర్దార్ సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తిని మీరు కింది వరకు తీసుకుపోవాలంటున్నాం. బహుజనులకి విషయాన్ని చెప్పాలంటున్నాం. నేను చెప్తా ఉన్నా, ఒక్క గౌడ కులస్తులే గౌడులు పాపన్నను గౌడుగానిగా చెప్పాల్సిన అక్కర్లేదు. పాపన్న ఒక బహుజన వీరుడు, పాపన్న ఒక విప్లవ వీరుడు, పాపన్న ఒక సామాజిక వీరుడు. కాబట్టి ఆయన సామాజిక న్యాయం కోసం పూలే కంటే ముందే సామాజిక న్యాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వాడు సార్. అందుకోసం సామాజిక న్యాయం కోసం పోరాటాలు బహుజన నాయకుడు, విప్లవ వీరుడు పాపన్న స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాలి. ఇప్పటికైనా బహుజనులు ఆలోచించాలి. దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ ఆయన పాపన్న వారసత్వాన్ని హక్కును చేర్చుకోవాలి, ఆయన చరిత్రను హక్కును చేర్చుకోవాలి, నిజమైన చరిత్రను బయటికి తీసుకురావాలి.